సమోసా ఇప్పిస్తానని చెప్పి మా ఫ్రెండ్ గారిని షాప్ తెచ్చి బుక్ చేసేసా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నాడు చూడండి. అసలు మ్యాటర్ అంటే గాజువాక లో 2 వినాయకులు నిమజ్జనం కదా. ఇక నేను మా ఫ్రెండ్ కూడా బయలుదేరాం. ఇక మొదటగా లక్ష చీరల వినాయకుడి దగ్గరికి వెళ్ళాం. ఎల్లబడిగా గేట్లు అవన్నీ వేస్తారు పోలీసులు. అప్పటికే చాలా ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. పోలీసులు అసలు అడ్డలేకపోతున్నారు వాళ్ళని. లోపలికి ఎటువంటి ఎంట్రీ లేదు, ఈవినింగ్ 6 అని చెప్పారు. ఇక సరే అని చెప్పి గాజువాకలో డిపోలో పెట్టిన కోటిలింగాల దగ్గరికి వెళ్ళాం. ఇక్కడేం తక్కువ కదా, అక్కడ మీద ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇక్కడ అయితే లోపల ఏం జరుగుతుందో బయట చూడడానికైనా అవుతుంది. అక్కడ గాజువాకలో ఆ లక్ష చీరలు అయితే కనీసం చూడడానికి కూడా అవ్వలేదు. లోపల ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఇక లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ కూడా ఒకటి తెలిసినోడు ఉంటే ఫస్ట్ టైం కోటి లింగాలతో పెట్టడం గాజువాకలో. లోపలికి వెళ్ళగానే నిమజ్జన పూజలు అవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ప్లేస్ లో శివలింగం పెట్టారు, ఇంచులోని. చాలా బాగుంది చూడండి. లోపల పూజలు అన్ని పూర్తయ్యాయి. మీరు కూడా మిస్ అయ్యి ఉంటే త్వరగా వచ్చేయండి 6 లోపు. మీకు కూడా ఈ శివలింగం కావాలంటే సోమవారం మార్నింగ్ 7:30కి వచ్చేయండి. వచ్చిన భక్తులందరికీ ఒక్కొక్కటి ఇస్తారంట. ఎందుకు అంత టైం తీసుకున్నారంటే ఒక్కొక్క శివలింగం కిందకి దించాలని చెప్పేసి అన్నారు. దారిలో అమ్మవారు రూపంలో ఉన్న వినాయకుడిని దర్శించి గిండి బయలుదేరాం. ఇక దారిలో మా ఫ్రెండ్ గడికి ఆకలేస్తుందంటే సమోసా ఇప్పించమన్నాడు. అదే డబ్బులున్నా లేనే టాటింగ్ చేసా. తీసిన తర్వాత లేవరా అంటే వేరే వాడిని డబ్బులు కొట్టించుకున్నాడు. అసలు చెప్పాలంటే నేను ముందుగా డబ్బులు ఇస్తాను. అక్కడ ఉన్న ఆంటీ కోపడ్డారని చెప్పి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నాడు చూడండి. ఫీల్ ఇల్లు వెళ్ళకుండా మళ్ళీ లిఫ్ట్ అడుగుతున్నాను చూడండి. ఇక సరే మరి ఉంటా, మీ కుర్రాడు.